హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. సో ఇప్పుడే జిమ్ అయిపోయింది నాది. పొద్దున లేచిన మా మమ్మీ నన్ను ఆల్మోస్ట్ 8 గంటల నుంచి లేపుతుంది. 6:45 అనుకుంటా, 6:45 నుంచి లేపుతుంది మా మమ్మీ. తీరా చూస్తే నేను ఎప్పుడు లేచిన గెస్ చేయండి టైం. 7:40కి లేచి మన వాష్రూమ్కి ఈ పళ్ళు తోమి అవన్నీ బయటకు వచ్చేసరికి 8:15 అయింది. ఇక కిందికి రాగానే ఆల్మోస్ట్ అంటున్నా, కిందికి రాగానే మీకు అందరికీ తెలిసిందే తిట్లు ఆర్ వెరీ కామన్ పొద్దున. సో పొద్దున మనలాంటి వాళ్ళు లేచి తిట్లు తినకపోతే ఆ డే స్టార్టే కాదు. అది కూడా మన ఇంట్లో వాళ్ళతోటి, మెయిన్గా మమ్మీతోటి తిట్లు తినకపోతే ఆ డే స్టార్టే కాదు. సో అట్లా తిట్లు తినేసేసి జిమ్కి వచ్చిన. జిమ్ కూడా ఎన్ని గంటలకు 8:20కి స్టార్ట్ చేస్తే 9:30కి అయిపోబట్టిన. ఏం చేసినా కూడా నాకే తెలియదు, జస్ట్ కార్డ్ చేసి పోతున్నాను నేను. సో అట్లా అనమాట. ఈరోజు ఏమేమి చేస్తానో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే మనం ఇంటికి పోదాం. మళ్ళీలాగా కింద మస్తు అలాగా ఉంది, ఎండాకాలం స్టార్ట్ అయింది. మాడి పండ్లు ఎప్పుడెప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నాను నేను, టు బీ ఫ్రాంక్ నిజంగా. సో గైస్, ఇప్పుడు మేము యూట్యూబ్ వీడియో షూట్ చేస్తున్నాము. అది కూడా సమ్మర్ సీజన్ కాబట్టి జర చెమటలు కనిపోయాను. ఇంకేం చేయాలి, ఇట్లా నీళ్ళు పోసుకోవాలి. చాలా మొత్తం బట్టలన్నీ పచ్చిగా అయిపోయినాయి. కొన్ని ఇట్లా ఆడుతుండాలి. ఏముంది, బట్టలు వాషింగ్ మిషన్ ఇక ఉతికేది ఎట్లా కర్రా. ఏం చూస్తున్నావు వాడికి అక్కడ చూపి, బెంజిన్ చూపి. ఏం చూస్తున్నావు? ఒక్క నిమిషం ఆగు సార్. నీకు కూడా ఉబ్బరిస్తుందా? ఇగో బెంజికి కూడా ఉబ్బరిస్తుంది పాపం. ఓకే గైస్, ఇప్పుడు మనం షూట్ చేయాలి దులుపుకుంటే. మేము ఇక్కడ వ్లాగ్ షూట్ చేస్తుంటే ఈ గ్యాప్లో సీరియల్ వస్తుంది. అది కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. నేను చెప్పిన డైలాగులు కూడా మర్చిపోయింది. నేనేమో ఇక్కడ నా హాలత్ చూడండి, వీడియో కోసం డెడికేటెడ్గా నీళ్ళు పోసుకున్నాను ఎత్తి మీద. గుడ్ ఫుడ్ నీకెందుకు చెప్పు, వన్స్ ఇన్ బ్లూ మూన్ అని. గుడ్ ఫుడ్ తినాలి గైస్ ఎప్పుడే. కానీ స్వామి ఎండబెట్టొచ్చుగా మంచిగా, పీల్ ఆఫ్ మాస్క్ చేసుకోవచ్చు దీంతో గైస్. మంచిది, మీరు ఎంత డైలీ ఒక సంత్ర తింటే అంత మంచిది తెలుసా. లైక్ లిటరలీ చాలా మంచిది కదా స్వామి. పడలే కారం కొడతా, అమ్మ కూడా కారం ఉంది. నేను ఈ సంత్ర తీసుకున్నా చూడే, మమ్మీ. నేను సంత్ర కూర్చుంటే యాపిల్ ఏంటుంది ఈనాది తిన్నాము. సంత్ర యాపిల్ ఏం తింటావే? నీ బ్లాగ్ సగంలోనే అయిపోయింది. ఏంది పండుకొని లేచినావు నువ్వు? చెప్పే ఏమంటారు చెప్పే. తెలుసు కాదు ఇప్పుడు. ఓకే, మనం ఒక బ్లాగ్ ఇట్లా చూసాం. కంగ్రాచులేషన్స్ మమ్మీ. కదా సౌమ్యకి 100K గైస్. ఈరోజు సౌమ్య, అరే ఈ బ్లాగ్ స్పెషాలిటీ సౌమ్య. మమ్మీ ఏ కలర్ చెప్పు? ఇది కలర్ చెప్పు, ఏం కలరు? అది బ్రింజాల్ అన్నారు. ఒక కలర్ పేరు ఉంటుంది దానికి, వంకాయ కలర్ కాదు, ఎల్ తోటి స్టార్ట్ అవుతుంది, తెలుసు నీకు. బేన్స్ ఇగో ఇక్కడ చూడు గైస్. సౌమ్యకి 100K అయినారు కాబట్టి నేను బొకే తీసుకొచ్చిన. సో బొకే మనం ప్రిజం సౌమ్యకి 100K అయింది. ముందు ఇన్స్టాగ్రామ్ 100K. సౌమ్యకి కంగ్రాచులేషన్స్ 100K. ఏదిచ్చారు మీ దోస్తులు, నేను తీసుకొచ్చి. సో గైస్, ఇప్పుడు కొంతసేపు మన ఏంటంటే 100K అయ్యారు కాబట్టి బాగాలే యాపిల్. నువ్వే తెచ్చినావు ఇది తెలుసా? బాగుంది. ఆ సంత్రాలు కూడా నువ్వే తెచ్చినావు. ఇది ఒకసారి సో గైస్, ఇప్పుడు మనం స్వామిని కొంచెంసేపు ఇంటర్వ్యూ తీసుకుందాం. దా స్వామి కొంచెంసేపు. బొబ్బు సరే, నా సంతరం లేదు మమ్మీ. అయితే సంతరం తినవద్దు, వాటర్ మిలన్ కూడా తింటా, దాంట్లో ఏముంది. హెల్దీ స్వామి, హెల్దీ ఎన్నైనా తినవచ్చు తెలుసా నీకు? అది తెలియదు. ఏమైంది స్వామి? ఏది
స్వామి ఇప్పుడు నేను కూడా ఎట్లా తింటున్నా నాది హెయిర్ నతికిపోయింది. ఓకే ఓకే. సో స్వామి 100K ఎట్లా అనిపిస్తుంది 100K అయినరుగా ఇన్స్టాగ్రామ్లో? మంచిగా అనిపిస్తుంది. గిఫ్ట్ ఇస్తుంది నాకు. ఎవరికైనా గిఫ్ట్ ఇన్స్టాగ్రామ్లోనా? నన్నే 100K నీకు నాకు దొరుకుతుంది దావత్. నువ్వు ఇవ్వాలి దావత్. సో గైస్ దావత్ ఆరెంజ్ నేనే పొట్టు తీసేసి నేనంట దావత్ చెప్తా. బర్త్డే వస్తుంది, దగ్గర పడుతుంది, అప్పుడు చెప్తా. నీదే వస్తుంది 17కి. మమ్మీ కొమ్మన్నది ఇప్పుడే. ఏడికి అవో నువ్వు పంపిస్తున్నావు ఏం పోకు. నువ్వు కూడా వస్తాను కదా స్వామి కథలా? మమ్మీకి తెలుసు రానని. ఎంగేమంటే ఎక్కడ దాకా పోద్దిగా కథలు పడకు. దావత్ ఏ ముద్ర నువ్వు చెప్పాడు అలా లేక చేయకు. ముందే బాగుండే దినాలు బాగుండే తెలుసా. ఇందాక ఎక్కడ పోకు, తర్వాత పెట్టుకో ఎక్కడన్నా. నేను కొత్తలేదు ఏడొస్తా. స్వామినే కావాలండి చెప్పు. నువ్వే చెప్పమనుగా అట్లా మెంజి కదా. బాయ్ నడుపు నడు. అయిపోయి గోక్కులు కూడా ఆగిపోయింది. ఇగో ఇట్లనే ఉండాలి. నేను బెల్ట్ అట్లా ఆగు. కింద దుంకినావా బెల్ట్ అయ్యా. తలుపతి నా చెప్పలే బెల్స్. ఓకే నా చెప్పలే ఇడుని. ఏం చేయాలి? ఇట్లా పోదామా? చెప్పు. నువ్వే చెప్పు. ఎక్కడ చూసా అక్కడ. అట్లనా చెప్పు. ఎట్లా పోదాం? అట్లా పోదామా? ఎన్నిసార్లు చూసి మీరు ఇప్పటికి మసాలు చూసి ఉండొచ్చు మా బెంజిది బిఫోర్ అండ్ ఆఫ్టర్. పోయేటప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో, ఇంటికి వచ్చేటప్పుడు మొత్తం అలసిపోయింది. ఇప్పుడు చూడండి ఎట్లా దూకుతుంది. బెంత పైకి రారా. హాయ్ 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 సే హాయ్ అందరికి. హాయ్ చెప్పండి అందరికి. ఇట్లా హాయ్ చెప్పు. చలో ఇప్పుడు రా. అయిపోయింది పైకి రా. ఇప్పుడు రావు. ఇప్పుడు అలసిపోయేది. ఇప్పుడు ఎక్సైట్మెంట్ లేదు, ఏం లేదు. అలసిపోయాం. ఆగి కర్రా, బెల్ట్ తీస్తా. చెప్పు మమ్మీకి చెప్పు నేను వచ్చేసిన అని చెప్పు.